అంతే కదండి. మీకు విషయం చెప్పనా, ఆంధ్ర వాళ్ళు అమాయకులు, నేను చాలా అమాయకురాలను కదా. తెలంగాణ వాళ్ళు తెలివైన వాళ్ళు అంట కదా. తెలంగాణ తెలివి, ఆంధ్ర అమాయకురాలు. అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఏమైనా వెరైటీలు తెమ్మని ముందే చెప్తున్నాను అనమాట. నోట్ చేసుకో బాగా. అదిగోండి పొట్టు పిల్ల వెన్నముద్దప్పాలు ఏదో చెప్పారు కదా. ఎన్నప్పాలంటాం, కొబ్బరి బూరెలు. తెలంగాణలో కొబ్బరి బూరెలు అంటారు, మేమైతే అన్నప్పాలు అంటామాట. అవి చేశాను, వీడియో ఆల్రెడీ లింక్ పెడతానులేండి, దీంట్లో పెడతాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఏంటమ్మా ఏం చెప్తున్నారు, ఎవరు వచ్చారు మీ ఇంటికి అని అనుకుంటున్నారా? అల్లం నాగేశ్వరి వచ్చిందండి మా ఇంటికి. అందుకే తనకు పులిహోర ఇష్టం అంటే పులిహోర చేశాను. ఆల్రెడీ తినేసాక మిగిలింది వీడియో తీసానులేండి, లేదంటే బేషన్ నిండా చేశాను అనమాట. ఎందుకంటే ప్రవీణ్ కూడా, వాడికి కూడా ఇష్టం, అలాగే వాడి ఫ్రెండ్స్కి కూడా కాకినాడ పట్టుకెళ్తా అన్నాడు. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేశాను. ఆ వీడియో ఏమైంది, నాకు మిస్ అయిందేంటి? ఆ వీడియో కూడా తీసాం కదా పులిహోర కలిపేటప్పుడు. నీ ఫోన్లో ఉండిపోయిందా? ఓకే. నాగేశ్వరికి ఇదిగోండి రోజుకు ఒక మోడల్ జడ అయితే వేస్తున్నాను, ముసలమ్మలాగా కూర్చుంటుందని చెప్పేసి. ఎలా ఉందండి జడ? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి. రేపు ఇంకొక జడ వేసానులేండి, అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. ఓకేనా మరి? లేకపోతే ఈవినింగ్ స్నాక్గా ఇలాగా అరటికాయ బజ్జీలు అయితే వేసుకున్నాం అనమాట. నాగేశ్వరి పుణ్యమా అంటూ మేము కూడా వెరైటీలు అనేది తింటున్నాము. అదేంటమ్మా అలా అంటున్నారు, మీరు తినరా అని మీకు డౌట్ రావచ్చు. మేము తినమండి బాబు, ఎందుకంటే శనగపిండి ఆయిలు గ్యాస్ట్రిక్ అని మా పెద్దోడు మా వారు అస్సలు చేయనివ్వరు అనమాట. ఈ పిల్ల వచ్చింది కదా అని పిల్లవంకం చేసి మేము అందరూ తిన్నాం అనమాట. అది సంగతి, అందుకే చెప్తున్నా మీకు. నాకు ఎలా ఉంది బజ్జీలు, టేస్ట్ ఎలా ఉంది? కొంచెం గట్టిగా చెప్పమ్మా బాబు. అది అలా రా దారికి. భయపడి బెదిరించి చెప్పేస్తున్నాను అనుకున్నారు అనుకో, అదేం లేదండి, నిజంగానే చాలా సూపర్ అయ్యా. కంచి ముళ్ళ కంచిది అలుగుద్ది, అప్పలు మాడిపోయి తింటాను, ఏం కావాలో అది తీసుకుని తిను. అంత మాడిపోయింది కదా, వదిలే, మాడిపోయింది నాకు ఇష్టంగా నేను తింటా, మంచిది తిను నేను ఇస్తాను. చూడు ఎంత బాగుందో, బాబ్బా నోరు ఊరిపోతుంది కదా. దీన్ని ఏమంటారో మాకైతే ఇక్కడ ఎన్నప్పాలంటారు, కొన్ని చోట్ల అయితే ఏమంటారో అరసలు అంటారు. అరిసు కాదు ఇది, అన్నప్ప. అరిసెలు అంటే ఇంకా పెద్దగా చేసుకుంటాం, పలచగా. పట్టుకో, తిను, తినిపించాలా ఇటు కొంప తీసి తినిపించడాలు కూడా మా తావు. నాకు తినిపిస్తే తింటాను మళ్ళీ నేను. నాకు ఆ బ్యాడ్ హ్యాబిట్ ఉంది, నా కొడుకులు తినిపిస్తారు. ఎలా ఉంది? కొబ్బరి వేస్ట్ చేశాను కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నిజం చెప్పు, బాగుందా? నెయ్యి టేస్ట్ తెలుస్తుంది, నెయ్యి తెలుస్తుందా? నెయ్యి తెలియట్లేదా? నెయ్యి ఇష్టమే కదా నీకు? ఇష్టమే, వేసాను కదమ్మా ఇందాక. సెలవిట్లో తెలియలేదా నెయ్యి? అప్పుడు తెలిసిందా, ఇప్పుడు తెలియట్లేదా? ఓకే, అవి నీ కోసమే వండాను, తిను సరేనా? ఒకటో రెండో నేను తింటాలే. అవి వచ్చి ఎన్నప్పాలు అన్నమాట అండి. కొంచెం అంటే ప్రత్యేకించి ఎన్నప్పాల కోసం అయితే బియ్యం నానబెట్టలేదు, కానీ కొంచెం రైస్ ఎక్కువైపోద్దని నానబెట్టిన బియ్యం తీసేసాను అనమాట. వాటితో అలాగే ఎన్నప్పాలు ప్రిపేర్ చేశాను, పిల్ల తింటుందని చెప్పేసేసి. తర్వాత ఇదిగోండి ఈవినింగ్ మళ్ళీ జడేసుకుంటున్నాం. మళ్ళీ ఇంకో మోడల్ జడేసాను అన్నాను కదా, అది కూడా చూసేయండి. నేను అంతా ఎత్తాను, ఎడిటింగ్ చేసుకో. ఏం లేకుండా కోళ్ళు లేకుండా అలా కనకాంబరం మొక్క దగ్గరికి వెళ్ళి రాలిపోతున్నాయి శుభ్రంగాను. కోసేస్తావా? బొట్టేమనా? ఎందుకు ఇవ్వకూడదు చెప్పాను కదండి. ఇదిగో నెక్స్ట్ డే ఇలాగా స్టెప్పులు జడేసాను అనమాట. లేదంటే ఎప్పుడు చూసినా అమ్మాయి అవతారం చూసి మీరు లైవ్లో అది చూసే ఉంటారు, ముసలమ్మలాగా రెడీ అవుతుంది. అబ్బా ఇలా ఉంటే నాకు చూడడానికి కష్టంగా ఉంది తల్లి, నేను రెడీ చేస్తాను అని చెప్పేసి రెడీ చేశాను అనమాట. ఎలా ఉంది ఆనెస్ట్గా చెప్పండి, ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ కామెంట్ అయితే చేయండి. కూర్చున్నారా? ఆ జడకన్నా ఒక లైక్ ఇచ్చేయండి బాబు. నిజం అక్క చెప్పింది అనుకున్నా, బాబా అన్నట్టే ఉంది. నించో చెప్పు వాళ్ళకి. ఎలా ఉంది నా హెయిర్ స్టైల్?
ముసలాంటి కూడా పైకి లేచింది అంతే, ఏం లేదు. యాజ్ టీజ్ ఈ వాయిస్ ఇలాగే పెట్టాలి వీడియో. గోక్కోకు అదేంటి వీడియో తీస్తారు గోక్కుటో. ఒకసారి ఇలా చూడండి మేడం, మేడం గారు ఇలా చూడండి. అదిగోండి మేడం ఎంత సన్నగా ఉందో, ఎంత చిన్నగా ఉందో. పొట్టిది చూడండి, నా ఎంత హైట్ కూడా లేదు. అబ్బా కాళ్ళెత్తి. చూడండి. ఓకే, ఇప్పుడు తెలుస్తుంది కదా ఎంత ఉందో. పర్లేదు. నేను క్యామ్ దగ్గరికి పెట్టుకుని అమ్మాయిని సన్నగా చూపిస్తున్నాను అంతే, అందుకని నేను లేదు. చూడండి జడేసాను నాగేశ్వరికి, ఎంత బాగా వేసాను. ఒకసారి వెనక తిరుగు. మరి చూపియద్దోటి. అదిగో చూడండి జడ ఎంత బాగా వేసాను. స్టెప్పల్ జడ సూపర్ ఉంది కదా. లుక్ మార్చేస్తాను పిల్లని. ఓకే, ఈసారి కోసుకో పూలు. అయిపోయింది డైరెక్షన్. ఎడిటింగ్ ఏముండదు, ఇంక ఇలా పెట్టేయడమే. నేనే బాగాలేదు కాబట్టి ఏమన్నా ఎడిటింగ్ చేయాలేమో కానీ మళ్ళీ నన్ను నువ్వు డామినేట్ చేస్తే నేను ఎక్కడ ఒప్పుకుంటాను. రామ రామ, మాటి మాటికి రామ రామ అంటదండి. పుణ్యం పురుషార్థం రెండు వచ్చేస్తాయి. నీ పిల్లకి ఎంత తెలివో. సూపరా సూపరా సూపరా. కానీ వీడియోలో ఉన్నంత లావుగా అయితే లేదండి నాగేశ్వరి, సన్నగానే ఉంటుంది. మరి ఎందుకు అలా కనిపిస్తుందో వీడియోలో నాకు ఎప్పటికీ అర్థం కావట్లే. ఇప్పుడు కూడా అదే చూస్తున్నాను నేను. అవి ఎంత ఉండదు, పొట్టి బుడంకాయ. నా అంత హైట్ కూడా ఉండదు. అగోరికాలియా, దానికే బాగా సెట్ అయింది అమ్మగారు. ఓం భీమ్ బుష్. అగోరికాలి అని మా వెనిలా ఐస్ క్రీమా లాస్ట్లో. వెనిలా ఐస్ క్రీమ్. క్వాలిటీ బాగుంది మా కెమెరా. వర్షం పడిపోయింది కదా, మట్టి కొట్టేసినాయి శుభ్రంగా పువ్వులు. అదిగోండి పువ్వులు కోసుకుంటుంది. అంతే కదండి. మీకు విషయం చెప్పనా, ఆంధ్ర వాళ్ళు అమాయకులు, నేను చాలా అమాయకురాలను కదా. తెలంగాణ వాళ్ళు తెలివైన వాళ్ళు అంట కదా. తెలంగాణ తెలివి, ఆంధ్ర అమాయకురాలు. అమ్మాజీ అమ్మ అమాయకురాలు. ఆ తెలంగాణ పిల్ల చాలా తెలివైన పిల్ల. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? నాగేశ్వరి వస్తూ ఇది తీసుకొచ్చింది నా కోసం. ఎలా ఉంది చెప్పండి. ఎలా ఉన్నా బాగుందని మాత్రమే చెప్పండి, ఎందుకంటే నా కూతురు తెచ్చింది నా కోసం. నా కూతురు తెచ్చింది నాకు ఏదైనా అపురూపమే. నాకైతే నచ్చింది. కాకపోతే వేరే వేరే కలర్స్ తెచ్చుంటే ఇంకా బాగుండు అనిపించింది. ఎందుకంటే బ్లాక్ బీడ్స్ చాలానే ఉంటాయి నా దగ్గర, మీకు తెలుసు కదా, నేను వేసుకుంటూ ఉంటాను. అదనమాట. అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఏమన్నా వెరైటీలు తెమ్మని ముందే చెప్తున్నాను అనమాట. నోట్ చేసుకో బాగా. అదిగోండి పొట్టిపిల్ల ఎంత పొట్టితో చూడండి. పొట్టిపిల్ల అంట నేను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది మా ఇంటి దగ్గర? బాగుంది. బాగున్నా బాగోపోయినా అమ్మ దగ్గర ఉన్నావు కాబట్టి బాగుందని చెప్పాలి. బాగుందా లేదా నేను చెప్పి? బాగుంది, చాలా బాగుందా. ఈరోజు ఏం తిన్నావు? చారు దొండకాయ ఫ్రై. ఇంకా చెప్పు, గట్టిగా చెప్పి వినిపించలేదు. వెన్నముద్దప్పాలు ఏదో చెప్పారు కదా. ఎన్నప్పాలంటాం, కొబ్బరి బూరెలు అంటారు. తెలంగాణలో కొబ్బరి బూరెలు అంటారు, మేమైతే ఎన్నప్పాలంటామాట. అవి చేశాను. వీడియో ఆల్రెడీ లింక్ పెడతానులేండి, దీంట్లో పెడతాను. జిడ్డు గారిపోతూ ఉన్నాయి మా మొహాలు. ఇంకా మేడమే బట్టలు ఆరబెట్టుకోవాలండి. పొద్దున్నుంచి ఎండకు జడిసి పైకి ఎక్కలేదు, మేడమేకి ఎక్కుతాం. అది కూడా తీస్తాను ఇప్పుడు. ఈ వీడియో మాత్రం ఫుల్ వీడియో వచ్చేస్తుంది మీకు, యాజ్ టీజ్, ఎడిటింగ్ లేకుండా, కట్స్ లేకుండా. బూతులు తిట్టుకున్నా కానీ అందులో వచ్చేస్తాయి. బాయ్ మరి. ఏ పువ్వులు వచ్చా నీకు మాల కట్టడం? శాంతక్క ఎన్ని రోజుల నుంచి అడుగుతుంది మాల కట్టడం పెట్టమ్మని. నాకేమో వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరాయే, అందుకని నేను పెట్టినా. ఈరోజు పెట్టేద్దాం. పువ్వులు ఎన్నో లేవు కానీ పెద్ద మాల చూపిస్తే బాగుంటుంది. చూడండి నాగేశ్వరి ఎలా ఉంది అమ్మాజమ్మ ఇంటి దగ్గర? మీరే చెప్పాలి కామెంట్స్లో. చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నాగేశ్వరి ఫ్యాన్స్ అయినా పర్లేదు, మా ఫాలోవర్స్ అయినా పర్లేదు. ఓకేనా మరి? నీకు ఫాలోవర్స్ ఉంటారమ్మా. అమ్మో తెలంగాణ వాళ్ళు తెలివైన వాళ్ళు అమ్మో.
అలా సరదాగా కబుర్లు ఆడుకుంటూ తల్లి కూతుళ్ళు ఇద్దరు పని చేసుకుంటున్నాను అనమాట అండి. నిజంగా నాకైతే బయటకు చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందా అన్నట్టు అనిపించింది అనమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆడపిల్ల ఉంటే ఇద్దరు కలిసి కబుర్లు ఆడుకుంటాం, ఇద్దరు కలిసి పడుకుంటాం, ఇద్దరు కలిపి తల్ల పేలు చూసుకుంటాం, అలా ఉండుండేది. ముగ్గురు మగవాళ్ళు కాబట్టి ఎవరు వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు, ఒక్కదాన్ని చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నానని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా వీడియోస్లో. ఈ 2 డేస్ నుంచి అయితే నాకు చాలా హ్యాపీగా ఉండిందనమాట పిల్ల రావడం వల్ల. కలిసి పడుకుంటున్నాం, కలిసి కబుర్లు చెప్పుకుంటున్నాం, కలిసి తింటున్నాం, కలిసి వంట చేసుకుంటున్నాం, అలాగే కలిసి గిన్నెలు తోముకుంటున్నాం. అలాగే పెద్ద ఐటీ జాబులు ఉన్నట్టు చెరువు ఫోను పట్టుకుని చాలా సీరియస్గా ఎడిటింగ్ కూడా చేసుకుంటున్నాం అనమాట. అదే అండి, బట్టలు ఉన్నాయని చెప్పాను కదా, బట్టలు ఆరబెట్టుకుంటున్నాం అనమాట ఇద్దరు కలిసి. ఒకరికి ఒకరై తోడుంటే అది భార్యాభర్తే కదండి. ఇలాగా ఏదైనా పని చేసేటప్పుడు ఇంకొకళ్ళ సహకారం ఉండుంటే వాళ్ళు ఎంత చేసినా చేయకపోయినా కనీసం అంత కబుర్లేనే చెప్తూ ఉంటారు కదా, చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. పని శ్రమ అని అనిపించదు నాకు. నేను అది ఎక్స్పీరియన్స్తో అదే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను, అదే మీకు చెప్తున్నాను అనమాట. మేమిద్దరైతే ఇంకా బట్టలు ఆరబెట్టేసుకుంటున్నాం. అయితే ఈవినింగ్ 5 అయిపోయిందండి బట్టలు ఆరబెట్టేటప్పటికి, అందుకే పొద్దుపోయింది. అయినా పర్లేదు పొద్దున్న తీసుకొచ్చలే అని చెప్పేసి ఆరబెట్టేస్తామన్నమాట. అదండి విషయం. ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇకపోతే వచ్చింది రావడం, ఎంతో దూరం నుంచి వచ్చింది పిల్ల, కానీ రేపే వెళ్ళిపోవాలని వచ్చిన దగ్గర నుంచి ఒకటే పాట పాడుతుంది అనమాట. సరే చూద్దాం, అంత రేపే వెళ్ళిపోయేలా ఉంటే అంత దూరం నుంచి అంత కష్టపడి రావడం ఎందుకు అనేసి అనుకుంటున్నాం. సరే చూద్దాం, మరి తన వెసులుబాటుని బట్టి తను చేస్తుంది అనమాట. మనతోనే శాశ్వతంగా ఉండిపోమంటే ఉండిపోతారు, ఎటైనా ఉండరు కదా. ఎవరి పనులు ఆడుకుంటాయి, ఎవరి బాధ్యతలు ఆడుకుంటాయి కదా. ఇకపోతే పులిహోర ఎక్కువే చేశానని చెప్పాను కదా, వీడియో దొరికిందండి. అది కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ప్లీజ్ అండి లైక్ అయితే కొట్టండి. లాంగ్ వీడియోస్కి అస్సలు లైక్స్ రావట్లేదు. కనీసం నాగేశ్వరి ఫాలోవర్స్ అన్న లైక్లు కొట్టండి బాబు, ఓకేనా? కొట్టేసారా లైక్లు? ఇక మా బట్టలు ఆరబెట్టడం కూడా అయిపోయింది రండి, ఇంక కిందకైతే వెళ్ళిపోతాం. ఇప్పుడు కూడా మేడ మీదకి వస్తే కింద కాలిపోతుంది, పైన అసలు గాలి లేదండి. చూడండి, కొబ్బరి చెట్టు ఒక ఆకు కూడా ఒకట్లేదు. అలా అని చెప్తుంటే ఇక్కడ టవల్ సూగుతున్నాయి అనమాట. ఏదేమైనా నాకు చెమట ఎక్కువ కదండి, నేను అసలు ఉండలేనమాట. అందుకే కిందకైతే వెళ్ళిపోతున్నాం మేము. ఇదండి పులిహోర అయితే అంత కలిపాను అనమాట. ప్రవీణ్ కాకినాడ తీసుకెళ్తా అన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం. వాళ్ళందరికీ పులిహోర అంటే ఇష్టం అంట. బిర్యానీ తిని బోర్ కొట్టి ఉంటుంది మనోడికి, ప్రవీణ్ కావాలన్నాడు. అలాగే నాగేశ్వరి కూడా పులిహోర అంటే ఇష్టం అమ్మ అని చెప్పింది, అందుకని పులిహోర చేశాను అనమాట. అలాగే పొద్దున్నైతే పరమాన్నం కూడా చేశాను అనుకోండి. సరే అండి, ఇంక ఇవన్నీ మనం ఇంట్లో చేసుకునేవన్నీ ఎప్పుడు ఉండేవే. కానీ ఇక వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కనుక కనీసం 50 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అత్యాశ కాదు కదండి, 50యే కదా అడిగాను, ఎక్కువే అన్న అడిగానా? ప్లీజ్ కొట్టేసేయండి. మరి బాయ్, మరి ఉంటాను. ఇక రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను. బాయ్ బాయ్.